ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. నిరుద్యోగంతో నిన్నే మొన్న ఒక యువకుడు మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఒకడే కొడుకుని ఎన్నో ఆశలతో ఆ తల్లిదండ్రులు సాదుకున్నారు. ఇలా కొడుకు కాటికి పోతూ ఉంటే కన్న తల్లిదండ్రుల ఆశలు కలలు మొత్తం కన్నీటి రూపంలో కారిపోతూ ఉన్నాయి. మరి దానికి కారకులు ఎవరు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతనంతా కూడా వాళ్ళ వెంట దింపుకొని అనేక ప్రలోభాలకు గురి చేసి ఈరోజు వాళ్ళు ఒడ్డెక్కాక వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసారు. మరి అట్లాంటి ఎంతోమంది కూడా దాన్ని కొంతమంది జీర్ణించుకోలేక ఇక ఉద్యోగాలు రావేమో అని చెప్పేసి సరే కోర్టులలోనైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టులు కూడా ఆ కేసులను కొట్టేయడం వాళ్ళను మరింత క్షోభకు గురి చేస్తూ ఉన్నాయి. చదివింది పెద్ద చదువులు, కానీ చేసిన పనులు వ్యవసాయం, అది పక్కన పెడితే డెలివరీ బాయ్గా కూడా చేసినటువంటి వ్యక్తులు, దానికి మించి అధిక బరువులు మోసుకుంటా మన మేస్త్రీల చేతి కిందకి ఏది కూలి పని చెప్పేసి ఉంటుంది, ఇల్లు పనికి వాటికి వీటికి సిమెంట్ మోయడానికి ఈ పనులు సైతం చేసినటువంటి గుండె, ఈ బరువులు సైతం మోసినటువంటి ఆ భుజాలు మాకు ఉద్యోగాలు రావేమో అనే బాధను మాత్రం మోయడంలో ఫెయిల్ అయిపోయింది. అనే బాధను వాళ్ళు తట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఏదేమైనప్పటికీ ఆయన మరణం చాలా బాధాకరం. ఇద్దరు చిన్నపిల్లలు ఎన్నో ఆశలతో ప్రతిసారి ఉద్యోగం కొట్టుతా మన కుటుంబాన్ని మంచిగా చూసుకుంటా అని చెప్పేసి భార్యతో చర్చించినటువంటి అనేక అంశాలు ఆమె గుర్తు చేసుకుంటా నిన్ను ఏడ్చింది. సరే, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కానీ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది అంటే ఆయన చావుకు కారణమైంది ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలి. కానీ అండగా ఉండకపోగా ఇప్పటి వరకు ఆశా వర్కర్ అంట, నిన్న మేము పోయినప్పుడు కొంత వివరాలు ఎంట్రీ చేసుకోవాలి. చనిపోయినందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటరీ కావచ్చు, ఆశా వర్కర్ వివరాలు ఎంట్రీ చేసుకోవాలి. వాళ్ళనే ఇంటికి రమ్మని చెప్తా ఉన్నారు ఆ ప్రాంతంలో. అంటే ఇంత అహంకారంతో ఆ ప్రాంతంలో, లేదంటే ప్రభుత్వం కూడా ఇంత అహంకారంతో ఒంటెద్దు పోగొడుతూ పోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు ఆలోచించాలి. ఇక రాజకీయ నాయకులకు దూరంగా ఉండండి. మీరే రాజకీయ నాయకుల్లా, ఎందుకంటే కష్టాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ సమస్యలు తెలిసిన వాళ్ళు, మీరు ఆ స్థానంలో ఉండగలిగితే ఎంతో కొంత మేలు చేసుకోగలుగుతారు. ఇంకా కూడా ఈ రాజకీయ నేత చేస్తాడు, ఆ రాజకీయ నేత చేస్తాడు, మాకు మేలు చేస్తాడని చెప్పేసి వాళ్ళ వెనకాల కుక్కల్లా వెళ్తూ ఉన్నారు. మీరు అది మానుకోర్రి. నిజంగానే ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోర్రి. ఇలా నిరుద్యోగ సమస్యతో ఆ వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. కుమారస్వామి ఒక గొల్లకుర్మ బిడ్డ, మధ్యతరగతి వాళ్ళే చచ్చిపోతారు. అప్పుడు తెలంగాణ కోసమైనా ఇదే బీసీలు బహుజనులే చనిపోయారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలకు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మాత్రమే చనిపోతారు. ఈ ఓసీలకు ఎట్లాంటి, సరే ఓసీలు అందరు కాదు, అందులో కూడా పేద వర్గాలు ఉన్నాయి. కొన్ని అహంకారంతో వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాలతో ఇలా మరణిస్తున్న వాళ్ళంతా కూడా బహుజన బిడ్డలే. కాబట్టి ఆలోచించుకొని ఆ దిశగా అడుగులు వేరి కుమారస్వామి చివరి చావు రావాలి. గతంలో ప్రవళిక చేస్తే ఇప్పుడు కుమారస్వామి అనిపోయిన మనస్తాపానికి గురై, సరే ఏదైనా అప్పులు ఉన్నాయేమో అని చెప్పేసి అనుకున్నాం. అప్పులు లేవు. ఒక మంచి ఇంటిని నిర్మించుకుని 2 కొడుకులు, 2 మంచిగా చదివించుకుంటా ఉన్నాడు. పొలం ఉంది, వ్యవసాయం ఉంది. వాటన్నింటిని విడిచి ఈ బాధను దిగమింగి ఇక ఉద్యోగాలు రావేమో అని చెప్పేసి బాధతోని చివరిగా అయితే అయినా ఉరివేసుకొని చనిపోయిండు. అది కూడా కన్నతల్లి చీరకి ఉరివేసుకొని చనిపోవడం ఆ తల్లికి తీరని ఆ బాధను మిగిలిచ్చింది. ఆ చీర కొంగ జాక్కున్నటువంటి బిడ్డలు ఇవాళ అదే కొంగుకు ఊరేసుకొని చనిపోతూ ఉంటే ఆ తల్లుల బతుకేం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? మమ్మల్ని సజ్జాగా కాదు మమ్మల్ని కాటికి పంపుతాడు అనుకున్న కొడుకు ఇవాళ కాటికి పోతూ ఉంటే ఆ కాటి ముంగట మేమే నిలబడ్డాము, ఆ చితి ముంగట మేమే నిలబడ్డాము అన్న తండ్రి గుండె ఎంత బరువెక్కిపోతుంది. అందుకే మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే నిన్న పృథ్వీన ఇట్లా అందరం వెళ్ళడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, కేవలం మా కుటుంబానికి ఆర్థిక సాయం కింద కొంత అమౌంట్ ఇచ్చి, ఎవరైతే అలా భార్య ఉందో ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందంట, డిగ్రీ చదువుతూ ఉంది. మధ్యలో వివాహం, దీని అంతటి కారణంగా చదువు పనిచేసింది. కానీ టాకింగ్ పవర్ మంచిగా ఉంది, అంత బాగానే ఉంది. సో ఆమెకు ప్రభుత్వం ఆదుకోవాలి, ఆమెకు తగినటువంటి జాబ్ ఇవ్వాలి.
ఎందుకంటే ఇద్దరు కొడుకులను చదువుకోవాలి, అత్తమామలను చదువుకోవాలి, ఆమెకు ఒక భరోసాని ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే గుర్తించి జాబ్ ఇవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా మీకు ఆ పాపం తగులుతుంది. ఆయన చావే రేపటి మీ ఓటమికి కారణం కాబోతా ఉందనేది ఖచ్చితంగా గుర్తుంచుకొని తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.